ఆన్ చేయలేదే నువ్వు చేయలేదా ఆన్ చేయలేదే ఏం ఇలా చేశామని ఇంకెవరైనా వచ్చినప్పుడు చెప్పడా ఈ మోడల్ కావాలని కటింగ్ ఉంది కదా ఇలాంటి కటింగ్ దాన్ని చూస్తారు కదా ఛానల్ యూట్యూబ్ ఛానల్ మన చేసుకుంటే మన దృష్టి ఇలా అందరే పోయినట్టున్నాయి తమ్ముడు ప్రవాసి ఇటంతా పోయినట్టున్నాయి కదా ఇలా మహేష్ బాబు కన్నా పిల్లలు ఉన్నారు కొద్దిగా ముసలాయిలోపు వీళ్ళు చేతికి వస్తారు వీళ్ళు ఆల్రెడీ ఆ పిల్లగాడు మా పెద్ద అబ్బాయి వయసు మహేష్ బాబు కరెక్టే వాళ్ళు మంచిగా టైం చేసుకున్నాడు టైంకే చేసుకున్నాడు. అది కూడా ఆ పిల్లగాడు నెల నిండక ముందే పుట్టిండు. వాడిని చాలా జాగ్రత్తగా 2 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచున్నాడు తెలుసా. లేకపోతే వాడు బతికేటోడు కాదు. 7 నెలలకే ఇంత పుట్టినాడు. వాడు చెయ్యి అంత ఇంతే ఆ పిల్లగాడు. ఈ బాటిల్ అంత బాగుంది అంతే. నెల నిండకుండా పుడతారు. అటువంటి వాడిని జాగ్రత్తగా బతికించుకున్నాడు. వాడు పెద్దగా ఎంత ఉన్నాడు. మహేష్ బాబు కంటే ఎత్తున్నాడు. మహేష్ బాబు ఎత్తున్నాడు సార్. వాళ్ళు లివింగ్ స్టైల్, వాళ్ళ ఫుడ్, వాటి రీత్యా ఈజీగా గ్రోతింగ్ ఉంటుంది అంతే కదా. పౌష్టికాహారం అయ్యి మనం తిన్నట్టుగా ఎందుకుంటుంది. అన్నగా కొద్దిగా ఎక్కువ సార్లు తింటాని అదే కొద్దిగా ఎక్కువ సార్లు. సినిమా పెట్టా మళ్ళీ జాసం ఫ్యామిలీ వెళ్తా ఉంటుంది కదా. ఏదైనా ప్రశాంతంగా చేసుకుంటే వాడేదో ఫైట్ చేస్తా అంటే మనకి సూపర్ వెళ్ళిపోతుంది. మొన్న మీరు చెప్పిన మేము కూడా ఇచ్చాను. అది అదే ఫైండ్ మై డివైస్. అయితే మెయిల్ ఐడి మన దాంట్లో మన సెల్లో ఉంటేనే వస్తున్నాయి. అవతల సెల్లో ఉన్న మెయిల్ ఐడి అట్లా అంతే కదా. అయితే నా దాంట్లో 2 మెయిల్ ఐడీలు ఉన్నాయి. మా వైఫ్ కింద అవి ఆమె ఒకదాన్ని చూపుతుంది. వేరే వాళ్ళు చెప్తా రావట్లేదు. వేరే వాళ్ళు ఉన్నారనుకుంటున్నాయి. మెయిల్ ఐడి కానీ లేదా దాని ఐఎంఈ నెంబర్ కానీ. మెయిల్ ఐడి మెయిన్ ఐఎంఈ నెంబర్ కూడా మెయిల్ ఐడి అడుగుతుంది. కానీ బాగానే చూపిస్తుంది. గూగుల్ లేదు అది కూడా. ఎంతలా ఎంత
దళపతి భలేగా ఉంటుంది. అప్పుడు ఆల్మోస్ట్ మేము కూడా చిన్నవాళ్ళం కాబట్టి మాకు పెద్ద ఐడియా కానీ అసలు వాడిని మమ్ముట్టిని 30-40 కత్తిపోట్లు పుడతారు వాడిని మర్డర్ చేయాలని. ఎవడు అమరేష్ పూరి పొలిటికల్ గడవస్తానని లేపేయాలని. అటువంటి రజనీకాంత్ కాపాడి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అందరూ ఇక అయిపోయినా ఆయన కత్తిపోటు తీస్తే పక్కలేదు. ట్రెమ్మర్తో చేయరాదు ఆ పైకి బాగుంటుంది. అంటే వాడు కట్టిపోటు పొడిపించుకొని వస్తాడా ఫైటింగ్ కి వచ్చి అందరిని ఒకటే పోటీ చచ్చిపోతా ఉంటారు వాళ్ళని. వీడికి ఎన్ని దించినా రజనీకాంత్ భలే ఆయన పోలీసులు పట్టుకెళ్ళి కొట్టుకు కొడతారు. ఫస్ట్ రౌడీ షీటర్ అని. అప్పుడు ఈడే మమ్మూటి పోయి తీసుకొని వస్తాడు బెయిల్ మీద. బాగుంటుంది నిజంగా. ఏమంటారు రజనీకాంత్ యాక్టింగ్ ఆ సినిమాలో ఫ్రెండ్షిప్. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది. వాడు ఒక రౌడీ షీట్ అన్ని చంపుతాడు. అదే ఎవరు బాలిక భర్తని. అయితే మమ్మూటి ఏమంటే నువ్వు చంపినావు కదా, సరే ఆ పిల్లల్ని నువ్వే చూసుకో జాగ్రత్తగా అన్నాడు. బానిప్రియను ఆ పిల్లగాడిని తెచ్చి ఒక డాబా పైన ఉంటే ఆ పిల్ల వచ్చి కిందకు పోతుంది. వచ్చి ఏడుతా ఉంటాడు. ఎందుకు ఏడుతున్నావు, మీ అమ్మ నాన్న లేరా అని అంటాడు. నిజంగా ఆ డైలాగ్ భలేగా ఉంటుంది. నంజుడు ఎంత నల్లగా ఉన్నాను, నేను నల్లగా పుట్టానని మా అమ్మ నన్ను వదిలేసింది అని చెప్తున్నాడు. నిజంగా రజనీకాంత్ తన పర్సనాలిటీ మీద తనే సెటైర్లు వేసుకుంటాడు. అంతే డబ్బు అయిపోయిందా పండు? చూడు మరి వెనక బాగుంటుందేమో చాలా పండు.